ఈయన గురించి నేను పరిచయం చేసే ముందు ఒక పాట పాడుతా. జడ చెప్పరా రెండు కళ్ళకి ఉళ్ళనివ్వరా వెన్నెలింటికి జో జో లాలి జో జో లాలి. నేను కూడా ఆడుకుంటే బాగుండేదన్న ఫీల్ కంటే నిజంగా దేవుడు ఒక మంచి స్వరాన్ని మీకు ఇచ్చాడు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా. మీరు బస్సులో పాట పాడారు. అవును. ఆ పాట ఎన్ని మిలియన్ వ్యూస్ పోయినాయో తెలుసా మీకు? నువ్వు ఇంకా ఎదగాలి, చాలా బాగా పాడుతున్నావు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళని కూడా, నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్లను కూడా నేను అడుగుతా. నేను అడిగి నీకు తప్పకుండా నేను నీకు ఆపర్చునిటీ ఇప్పిస్తా అని చెప్పారు సజ్జనర్ సార్. ఎంత ఎదిగిపోయారో తెలుసా మీకు? మీకు అది తెలియట్లేదు. నిజంగా బయట చాలా క్రేజ్ ఉందండి మీకు, మీ పాటలకి నిజంగా. చూడ సక్కని సామి దిగినాడు సార్ దగ్గర నేర్చుకుంటున్నావు కాబట్టి నువ్వు సింగర్ అవ్వడానికి, నువ్వు నేర్చుకోవడానికి ఏ విధమైన హెల్ప్ అయినా హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం, సపోర్ట్ మేము ఇస్తాం అని చెప్పేసి చెప్పారు. ఇంకేం కావాలి? అందరూ నీ వాళ్ళే పేరు. ఎనర్జీ మా బాలు గారు ఎనర్జీ ఇచ్చారు మీరు. ఈ రాజుకు ఒక రాణి కావాలా? కావాలి. మరి రాణి ఉందా లేదా అని అడుగుతున్నా. రాణి ఉంటదండి, ఎక్కడో రాణి ఎక్కడుందో కానీ నాకు తెలియదు. అంటే మామూలుగా రాణి ఉందో లేదో నాకు నమ్మవేమో గాని అందాల యువరాణి నీలపై వాలింది నా ముందే నిలిచింది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ డిజిటల్. నేను మీ తేజ పృథ్వీ. ఈయన గురించి నేను పరిచయం చేసే ముందు ఒక పాట పాడుతా. ఆ పాట వల్లనే మీకు అర్థమైపోయి ఉండాలి ఎవరా అని చెప్పేసి. సో గెస్ చేయండి మీరు కూడా. ఏ ఆటలాడిస్తాడో కోతి బొమ్మ. అర్థమైందా? ఒక లిరిక్కే వాడినా నేను. సో తను ఎవరో కాదండి, బ్లైండ్ సింగర్ రాజు. సో ఐ డోంట్ వాంట్ టు స్పెల్ ఇట్ లైక్ బ్లైండ్. అసలు నేను బ్లైండ్ అనే వర్డ్ కూడా యూజ్ చేసే అంత అవసరం లేదనిపిస్తుంది నాకు. సో ఇంట్రడ్యూస్ చేస్తాను నేను మీకు. సో రాజు గారు నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చూస్తుంటే చిక్కిపోయినట్టుగా కనిపిస్తున్నారు. అవునండి, ఎందుకంటే కాస్త టెన్షన్స్. ఎందుకంటే మామూలుగా కొన్నాళ్ళ నుండి నేను బయటికి వెళ్ళట్లేదు కదా, ఇంట్లోనే ఉన్నాను కాబట్టి. కానీ టెన్షన్స్ ఏం జరుగుద్దా ఏంటా అనేది ఆలోచిస్తూ ఉంటే ఇలా చిక్కిపోయాను అనమాట. కొన్ని టెన్షన్స్ ఉంటాయి కదా అట్లా. ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో చూస్తే గనక కొంచెం బొద్దుగా మంచిగా ఉండే. అప్పుడు కొంచెం బొద్దుగున్నారు, కొంచెం తగ్గిపోయినట్టుగా అనిపిస్తున్నారు. సో రాజు గారు చెప్పండి, మీరు ఎప్పుడు పుట్టారు? మీ సొంతూరు ఎక్కడా? 1989లో పుట్టానండి నేను. ఓకే. నా సొంతూరు శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా, గంస్మిగూడ. ఓకే. నేనుంటున్న నివాసం ఇదే కాబట్టి నాకు చిన్నప్పటి నుండి మూవీ సాంగ్స్ వినడం, మా చుట్టుపక్కల టేప్ రికార్డు పెట్టేవాళ్ళు, గది గమనిస్తూ ఒక గోడ ఉంది, ఆ గోడ ఆ పైన ఎక్కి కూర్చుని అట్లా రోజు వింటూ ఉండేవాడిని. మామూలుగా విన్న తర్వాత కూడా నేను పాడలేను, వింటూ ఉండేవాడిని రోజు అట్లా. ఇక మామూలుగా ఏమనిపించిందంటే విన్న తర్వాత
ఒక కెరస్నాయిల్ డబ్బా, ఒక చారణ బిళ్ళ అది తీసుకొని మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ఏదో మామూలుగా అలా పాడుకుంటూ ఉన్నా అంతే, దానికి ఏం లేదు. అలా పాడుతూ 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 నాకు సాంగ్స్ అనేది అలవాటు అయిపోయింది. ఓకే. అక్కడ వినడం పాడడం, అక్కడ వినడం పాడడం, ఇదే అయింది. స్కూల్కి వెళ్ళిర్రా చిన్నప్పుడు? లేదండి, వెళ్ళలేదు. వెళ్ళలేదు. చెప్తున్నా కదా, నాకు చిన్నప్పటి నుంచి ఓన్లీ సాంగ్సే, వేరేదేం లేదు. వేరే ఎక్కడ కూడా నేను ఎవరితో మాట్లాడింది లేదు, ఎవరు నాతో మాట్లాడలేదు. ఓన్లీ సాంగ్సే. ఇంకా నేను నా ప్రపంచమే అది. ఇప్పుడు గోడ మీద కూర్చొని చారణ బిళ్ళ తీసుకొని అది వాయించుకుంటూ పాడడం తప్ప నేను ఎవరితో మాట్లాడింది లేదు, నాతో ఎవరు మాట్లాడింది లేదు. నా ప్రపంచం వేరు అంతే. ఇంకా అట్లా ఇంకా మామూలుగా ఏంటంటే కొంతమంది పాట మీద ఇంట్రెస్ట్, పాట మీద ఇది ఉండేవాళ్ళు, పాడు అంటే పాడేవాడిని అంతే, అంతకంటే ఇంకేం లేదు. వాళ్ళు పాడించుకునే వాళ్ళని పాడేవాడిని. లేకపోతే నేను ఒక్కనే, ఏది లేకపోతే కూర్చుంటే ఉదయం కూర్చున్నానంటే సాయంత్రం ఎంతసేపు అయితే అంతసేపు, అంటే ఎప్పుడు పడితే ఎప్పుడు సాయంత్రం దాకా అయినా సరే అలా గోడ మీద కూర్చొని పాడుకుంటూ ఉండేవాడిని కాదు. ఏ టైం కానీ అంటే పలానా టైం ఎంత అవుతుందని అడిగేవాడిని కాదు, ఎంతనా అవ్వని. ఉదయం గాని లేదా మధ్యాహ్నం గాని ఆ గోడ పైన కూర్చున్నానంటే ఇంకా సాయంత్రం వరకు అలా పాడుకుంటూ ఉండేవాడిని. ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు, నేను ఒక్కనే ఉండేవాడిని. ఇట్లా నేను ఒక్కనే ఉండి గోడ మీద కూర్చొని అలా ఎంత చీకటి గాని ఎంతసేపు పడితే అంతసేపు అలా పాడుకుంటూ కూర్చునే ఉండేవాడిని. మళ్ళీ సాయంత్రం కాగానే చుట్టుపక్కల వాళ్ళు టేప్ రికార్డు ఆన్ చేసేవాళ్ళు, అది వింటూ అలా మా వాళ్ళు తినమని పిలిస్తే అప్పుడు ఇంట్లోకి వెళ్ళేవాడిని తప్ప అప్పటి వరకు ఇంకా పాటలతోనే అది ఇదే. ఫస్ట్ విన్న సాంగ్ ఏంది? ఏ సాంగ్ ప్రాక్టీస్ చేసిర్రు బాగా? ఫస్ట్ విన్న సాంగ్ చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలే, మంచుల్లారా మబ్బుల్లారా తప్పుకుండే దారికే, జడ చెప్పరా రెండు కళ్ళకి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, జో జో లాలే జో జో లాలే జో జో లాలే జో జో లాలే. పాపా అంటే మనం కూర్చున్న ప్లేసు, మీరు పాడుతున్న పాటకి ఆ ఇన్స్ట్రుమెంట్ మోగిస్తూ ఉన్నారు కదా, నిజంగా జోలాలి అన్నప్పుడు నాకు హాయిగా ఎంత ప్రశాంతంగా, అంటే వర్క్ ప్రెషర్లో ఉండి ఇలాంటి కొన్ని సాంగ్స్ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే పీస్ఫుల్గా నిద్రపోవాలనిపిస్తుంది. నాకు నిజంగా అలానే అనిపించింది. నిజంగా అంత చక్కగా పాడారు, చాలా బాగా పాడారు. ఇప్పుడు చిన్నప్పుడు మీతో పాటు మీ స్నేహితులు ఉంటారు, కొంతమంది ఆడుకుంటా ఉంటారు, వాళ్ళతో నేను కూడా ఆడుకుంటే బాగుంటుంది, నేను కూడా ఆడుకునే వాడినేమో అని అలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించిందా చిన్నప్పుడు? అంటే అనుకునేవాడిని, వీళ్ళు ఇంతమంది ఇలా ఆడుకుంటున్నారు కదా, నేను కూడా అలా ఉంటే ఆడుకునేవాడిని కదా అన్నట్టు అనిపించేది. కానీ ఏంటంటే ఇంకా అది లేదు. వాళ్ళు ఇంతమంది ఇలా ఆడుకుంటున్నారు, ఇంతమంది పిల్లలు నాలాంటి పిల్లలు ఆడుకుంటున్నారు, హ్యాపీగా నేను కూడా ఫ్రెండ్స్ చేసుకునేవాడిని కదా, ఆడుకునేవాడిని కదా, బాగుండుంటే అనిపించేది. అని ఏం చేస్తాం, సరే అని చెప్పేసి నాకు కూడా ఏంటంటే ఎవరు చెప్పలేరండి. మా ఊర్లో గాని మా ఇంట్లో గాని నువ్వు పాడు అని చెప్పేసి ఎవరు అంతా చెప్పలేరు. నేనే అనుకున్నా, నాకే అనిపించింది. ఎందుకంటే అక్కడ పాటలు వింటూ ఉంటే వినాలనిపిస్తే అలా విని నాకు కూడా కొద్దిసేపు అంటే ఏవో మామూలుగా పాడుకుందాం అన్నట్టు కొంచెం హమ్మింగ్ చేస్తూ ఉండేవాడిని. అలా కెరస్నాయిల్ డబ్బా చారణ పెట్టుకొని అలా పాడుకుంటూ ఉండేవాడిని. నాకు ఇంకా అదే పొద్దుపోయేది. ఆ పాటలతోనే
టైం పాస్ అయ్యేది, పొద్దుపోయేది. కానీ అంటే నేను కూడా ఆడుకుంటే బాగుండేదన్న ఫీల్ కంటే నిజంగా దేవుడు ఒక మంచి స్వరాన్ని మీకు ఇచ్చాడు, ఒక మంచి టాలెంట్ని మీకు ఇచ్చాడు. నిజంగా బయట మీకు మీ ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా, ఎంత ఎంజాయ్ చేస్తారో తెలుసా మీరు పాడే పాటల్ని కానీ, లేకపోతే మీరు ఇంటర్వ్యూస్ కొన్ని ఛానల్స్కి ఇచ్చున్నారు, ఆ ఇంటర్వ్యూస్ చూసి కానీ ఎంతోమంది నిజంగా ఇన్స్పైర్ కూడా అయి ఉన్నారు. థ్యాంక్ యూ అంత చక్కగా పాడుతున్నారు, అసలు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా అంత బాగా పాడారు. మీరు బస్సులో పాట పాడారు, అవును. ఆ పాట ఎన్ని మిలియన్ వ్యూస్ పోయినాయో తెలుసా మీకు? తెలీదండి, తెలీదు. అంటే మిలియన్ వ్యూస్ పోయినాయి అంటే అసలు నేను చెప్పలేను దాని గురించి, అంత బాగా పోయింది. మీరు ఆ సీట్లో ఇలా కూర్చొని మీ హ్యాండ్ తోనే సౌండ్ చేస్తూ పాట పాడిర్రండి, ఏమన్నా పాడిర్రా అసలు. థ్యాంక్స్ ఎవరో సార్ కూడా మిమ్మల్ని పిలిచారంట ఈ సాంగ్ చూసి. అవును, సజ్జనార్ సార్ పిలిచారు. ఏమన్నారు సార్? ఏమన్నారంటే మామూలుగా ఏంటంటే ఎవరైనా ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా గానీ పాడలేరు. ఇక మీ బాడీ మొత్తం మీ చిన్నప్పటి నుంచి ఇన్స్ట్రుమెంట్సే ఉన్నాయి కాబట్టి, ఇలా నీ మొత్తం నువ్వే నీ చేతులతోని ఇన్స్ట్రుమెంట్స్ వేస్తున్నావు కాబట్టి చాలా బాగా పాడుతున్నావు, చాలా బాగుంది. నేను చూసినప్పుడే అనుకున్నా, నేను ఫస్ట్ చూసినప్పుడే అనుకున్నా ఇలా చేతులతో పాడుతున్నాడని చెప్పేసి. అందుకనే నువ్వు చాలా బాగా పాడుతున్నావు, నువ్వు ఇంకా ఎదగాలి, చాలా బాగా పాడుతున్నావు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళని కూడా, నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్లను కూడా నేను అడుగుతా, నేను అడిగి నీకు తప్పకుండా నేను నీకు ఆపర్చునిటీ ఇప్పిస్తా అని చెప్పారు సజ్జనార్ సార్. ఎందుకంటే నేనే అందాం అనుకున్నా, నేనే ఇప్పుడు ఆయనను గెలవడమే అన్న అదృష్టం. అలాంటిది ఆయన ఒక మాట ఏమన్నారంటే, ఇంత బాగా వాయిస్తూ నీ చేతులతోనే ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా నీ చిన్నప్పటి నుంచి ఇలా వాయిస్తూ పాడుతున్నావు అంటే చాలా గ్రేట్, ఇది మామూలు విషయం కాదు, ఇలా ఎవరు చెయ్యరు, అలా అందరికీ రాదు, నిజంగా చాలా బాగా పాడుతున్నావు అని చెప్పేసి ఏది ఉన్నా సరే నన్ను అడగొచ్చు, నేను చేస్తా అని చెప్పారు. ఓకే, ఒక్కసారి మరి మనం ఆ పాట పాడదామా? ఎస్ ఎస్ ఎస్, నేను చాలా వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో మీరు వెయిట్ చేయడం, మీరు అడగడం, నేను పాడకపోవడం. సరే, గజాల అందుకోండి. ఎస్ ఎస్. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. వావ్, మీకు ఒక విషయం తెలుసా, ఈ పాట నా ఫేవరెట్ సాంగ్. ఓకే, చాలా చాలా అంటే చాలా ఇష్టం. ఎంత చక్కగా పాడిరు తెలుసా, నేను ప్రతిరోజు ఈ పాటని పాడుతూనే ఉంటా. మీ ద్వారా మళ్ళీ వినడం ఇది ఒక మంచి సంతోషం అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మామూలుగా నేను ఈ పాట బస్ లో పాడతాను, ఈ ఆవిడ శిల్పా యాదవ్ గారు పెడతారని అనుకోలేదండి. మామూలుగా ఏంటంటే అందరు బస్సు డ్రైవర్లు గాని కండక్టర్స్ గాని పాడమంటారు, ఓకే పాడుతుంటాం, అది వేరే విషయం. కానీ నేను ఎక్కిన బస్ ఏంటో విశేషం, నాకు తెలియదు అసలు, నాకు బయట చెప్పేదాకా తెలియదు ఇన్ని మిలియన్స్ పోయినాయని. ఈ రోజు మీరు చెప్పేదాకా గానీ, ఆ రోజు వాళ్ళు చెప్పేదాకా గానీ నాకు తెలియదు. ఆయన చూసిన విషయం కూడా నాకు తెలియదు. మేము పోయి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన చెప్పేదాకా కూడా అసలు ఆయన పక్కన కూర్చుని మాట్లాడాను, సజ్జనార్ సార్ నేను ఇద్దరం పక్కన కూర్చుని మాట్లాడాం. నిజంగా అసలు ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి సజ్జనార్ సార్కి. ఎందుకంటే చూసి అంత బాగుందని చెప్పేసి నన్ను ఆశీర్వదించిన ఆయనకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అవకాశాలు వచ్చాయా మరి? లేదండి, ఇంకా రాలేదు, ప్రస్తుతానికి అందులోనే ఉన్నా.
అవకాశం ఎప్పుడు వస్తా అని ఎదురు చూస్తుంది అంతే. పాడతా తీయగాలో కూడా ఆఫర్ వచ్చినట్టుగా విన్నాము, నిజమేనా? ఆఫరు వచ్చిందండి. అంటే నేనే వెళ్ళా, సెలక్షన్స్కి వెళ్తే అక్కడ పాడించారు కానీ మరి నేను సెలెక్ట్ అవ్వలేదు. ఓ, ఏ పాట పాడారండి? ముద్దబంతి నవ్వులు మూగ బాసలు, ముద్దబంతి నవ్వులు మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, ముద్దబంతి నవ్వులు మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా, ముద్దబంతి నవ్వులు మూగబాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, ముద్దబంతి నవ్వులు మూగబాసలు. రేవా, ఎలా తెలిసింది మరి అప్పుడు? అంటే ఆడిషన్స్ అవి ఇవి అని అంటే అంటే ఎలా తెలిసిందంటే బయట వాళ్ళని చూస్తున్నాను కదా, వాళ్ళు లైన్ లో వెళ్తున్నారు వస్తున్నారు. నన్ను పిలవగానే నాకు అదే పాట గుర్తుకొచ్చింది. ఆ పాట గుర్తుకు రాగానే ఏ పాట పాడతావంటే ఇది పాడతానని చెప్తే ఇంకా పాడించిన తర్వాత సర్లే పాడాను, వెళ్ళాను, పాడాను, వచ్చాను, అంతే అయిపోయింది. అది అంతే అంటారు. సరిగమ పాలో కూడా వచ్చిందని విన్నాం. గెస్ట్ గా వెళ్ళారా లేకపోతే ఏంటి? ఏమండి, నేను ఆడిషన్ గా వెళ్ళలేదండి, గెస్ట్ గా వెళ్ళాను. అదే గెస్ట్ గానే వెళ్ళారు. గెస్ట్ గా వెళ్ళాను. వాళ్ళే పిలిచారు, ఫోన్ చేసి ఇట్లా మా సరిగమప ప్రోగ్రామ్ లో నీకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం, ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నాం అంటే సరే సార్ వస్తా అని చెప్పా. ఇంకా వెళ్ళాను. వెళ్తే అక్కడ పాడిచ్చారు ఇదే పాట. నేను ఇంతకు ముందు మీ ముందు వాడిన సాంగ్ వాడిచ్చారు, భక్తి సాంగ్. ఆపర్చునిటీ ఇప్పించారు. గెస్ట్ గా పిలిచి కోటి సార్ ముందు, శైలజ మేడం ముందు, అక్కడ జడ్జ్, ఇంకో జడ్జి ఆయన పేరేంటి, కాసర్ల శ్యామ్ అన్న, వీళ్ళ ముగ్గురి ముందు వాడించారు అక్కడ. ఫస్ట్ మీరు వాడమన్న భక్తి సాంగ్, ఆ తర్వాత కోటి సార్వి 2 పాటలు పాడిచ్చారు. పాడిచ్చిన తర్వాత అక్కడ కోటి సార్ ఏమన్నారంటే, నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా, ఏం కావాలని అడిగారు. మీ ఇష్టం సార్ అన్న. ఎందుకంటే గిఫ్ట్ అనేసరికి సడన్ గా నాకు ఏం అడగాలో గుర్తుకు రాలేదు. దానికి సార్ మీ ఇష్టం సార్ అన్న. మళ్ళీ అరుణ్ అని రామాచారి సార్ స్టూడెంట్, నా ఫ్రెండ్, అతను మళ్ళీ నా దగ్గరికి వచ్చి సార్ అడుగుతున్నారు ఏం కావాలంటే మా చెల్లికి ఫోన్ చేశా, ఇట్లా ఏం అడగాలంటే ల్యాప్టాప్ అడగమన్నారు. చాలా మంచోని కదా అప్పుడప్పుడు. ల్యాప్టాప్ అడగమంటే సార్ ఏం కావాలని మళ్ళీ ఆయన అడిగితే, సార్ నాకు ల్యాప్టాప్ కావాలి సార్ అంటే, ఇంకా ఆయన అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి జీ సరిగమప లాస్ట్ లో నాకు ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇచ్చారు. అంటే ఆ స్టేజ్ షోలోనే ఇచ్చారు ల్యాప్టాప్. షో లాస్ట్ లో సరిగమప యూస్ చేస్తారు. అది మా చెల్లి మా బావ చూస్తారు ఆ ల్యాప్టాప్. వాళ్ళు ఏదన్నా డౌన్లోడ్ చేయమంటే చేస్తారనమాట, వినడానికి అలా చేస్తారు. ఏమైనా కానీ అంతే కదా. ఇంకా ఆ రోజు హ్యాపీ, అమ్మయ్యా మ్యూజిక్ డైరెక్టర్ కోటి సార్ చేతుల మీదుగా ల్యాప్టాప్ వచ్చింది. నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నన్ను పిలవడం, అక్కడ పాడించడం, ప్రపంచానికి పరిచయం చేయడం, అలాగే వాళ్ళందరికీ, యాజమాన్యానికి, అలాగే కోటి సార్ చెప్పిన వెంటనే నాకు మర్చిపోకుండా మళ్ళీ కాల్ చేసి మరి ఇప్పించారంటే చూడండి ల్యాప్టాప్. అక్కడ మళ్ళీ అదే షోలో ల్యాప్టాప్ ఆయన చేతుల మీదుగా ఇవ్వడం,
కోటి సార్కి, అలాగే సింగర్ శైలజ మేడంకి, అలాగే కాసర్ల శ్యామన్నకి, ముగ్గురికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మామూలుగా నీకు ఏ గిఫ్ట్ కావాలి అని అడిగారంటే నేను ల్యాప్టాప్ అనగానే అమెరికా నుండి తీసుకొచ్చారండి నా కోసం ఆయన. ఇప్పుడు ల్యాప్టాప్ కాకుండా ఇంకేమన్నా మైండ్ లోకి వచ్చాయా? ఇది అడుగుదామా లేకపోతే అది లేదండి, అడుగుదామా అని? ఏ మైండ్ లోకి రాలేదండి. ల్యాప్టాపే మైండ్ లోకి వచ్చింది. ఎందుకంటే ఒకసారి కరోనా ఉండే, కరోనా టైంలో రామాచారి సార్ క్లాసెస్ సండే ఆన్లైన్ క్లాసెస్ ఉంటుండే డైలీ. కరోనా టైంలో సెల్లులో పెట్టుకోవాలి. ఆ సెల్లులోనే పెట్టుకోవాలంటే ఒకసారి ఫోన్ కాల్స్ వస్తాయి, ఒక్కోసారి క్లాసెస్ డిస్టర్బెన్స్ అవుద్ది. ఏంటంటే ఆయన నేను ఏ గిఫ్ట్ అయితే కావాలన్నాను ఆ గిఫ్ట్ ఆ ప్రోగ్రామ్ లాస్ట్ లో ఇవ్వడం నా అదృష్టం నిజంగా. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ని కలుసుకోవడం అనేది చిన్నప్పుడు రేడియోలో వాళ్ళ గురించి వినేవాడిని. మ్యూజిక్ డైరెక్టర్ కోటి, సంగీత దర్శకుడు కోటి అని చెప్పేవాళ్ళు రేడియోలో. పలానా సింగర్స్ పేరు, మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు చెప్పేవాళ్ళు. ఆ రేడియోలో వినడం తప్ప అలాంటి వాళ్ళని కలుసుకోవడం అనేది ఫస్ట్ టైం అన్నమాట. అలాంటి వాళ్లకు నిజంగా అలా నాకు ఛాన్స్ ఇప్పించిన వాళ్లకు, వాళ్ళ వల్లే నాకు గిఫ్ట్ వచ్చింది కాబట్టి వాళ్లకును, కోటి సార్కి, అలాగే కాసర్ల శ్యామన్నకు, సింగర్ శైలజ మేడంకు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళ ముగ్గురికి. ఎందుకంటే ఏదైనా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఇలా వచ్చింది అంటే ఒక ఫస్ట్ అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని కలవడం అనేది అదృష్టం అంతే. ఆ మ్యూజిక్ డైరెక్టర్ నా చిన్నప్పుడు నేను పాడుతూ ఉండేవాడిని. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర ఛాన్సెస్ రాకపోయినా అలాంటి వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తే చాలు మనకి. ఇంకా ఆయన ఒక మాట అన్నారు కోటి సార్, ఎలాగైనా ప్రతి హీరోకి నువ్వు పాడతావు, తప్పకుండా సింగర్ అవుతావు అని చెప్పేసి ఆశీర్వదించారు. చాలా చాలా థ్యాంక్స్. ఇంకేం కావాలి? మీరు ఎంత ఎదిగిపోయారో తెలుసా? మీకు అది తెలియట్లేదు. నిజంగా బయట చాలా క్రేజ్ ఉందండి మీకు, మీ పాటలకి. నిజంగా చాలా. రామాచారి గారు స్టార్టింగ్ లో అదేదో ఆడిషన్స్ కో దేనికో దానికి ముందు ఒకసారి కాల్లో మీతో ఒక పాట పాడించుకున్నారంట. అవునండి, సదాశివ సన్యాసి. మరి మేము వెయిట్ చేస్తున్నాం పాట కోసం. మీరు అడగలేదు కదా, మీరు అడగాలండి. మీరు అడిగితే కదా చెప్తాం. అలా అడగాలి మీరు. సరే, థ్యాంక్ యూ. పాడాల్సిందే మా కోసం. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుకనాగానందాయ, ఓం నమో నిఠలక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలాభరణాయ ప్రమదాయ, ధిమి ధిమి తాండవ కేళీలోలాయ, సుపుల సుకారి దారిగా సుక్కల తివాసి వేదిగా చూడ సక్కని సామి దిగినాడు రాయ సురావురు వాడ దండోరా, ఏ రంగులు హంగులు పౌడలేదురా, ఇడు జంగమ శంకర శివుడేనురా, పొగొంతును నిలప మంచి సాక్షిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా, పై కల వైరాగిలా ఉంటాదిరా లీలా, లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు. అసలా శివయ్య గనక వింటే తాండవం ఇలాగా అంత బావాడిరు. నిజంగా శివయ్య వేస్తారు తెలుసా? ఆ స్వరం ఏంటండి, అసలు ఆ డప్పు సౌండ్ ఏంటి. అమ్మో, చాలా మందికి ఇంకా 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 ప్రాక్టీస్ కావాలా, మోర్ ప్రాక్టీస్ కావాలి తెలుసా? ఒక పక్క మ్యూజిక్ చేస్తూ ఇంకొక పక్క మనమే పాడుతూ ఇంత చెయ్యాలంటే అంత బావాడిరు నిజంగా. మరి సార్ ఏమన్నారు కాల్లో ఈ పాట విన్నాక? ఆడిషన్ ఫోన్ లో ఈ పాట విన్నాక క్లాస్కి వచ్చి కనపడమన్నారు. క్లాస్కు మళ్ళీ తర్వాత సండే రోజు కనబడ్డా. సండే రోజు కనబడితే ఎవరు, నేను, మా మదర్, నా ఫ్రెండ్,
ముగ్గురం కలిసి వెళ్ళాం. ఉమ్, నా ఫ్రెండ్కి ఫోన్ చేశా, ఉమ్, అన్న ఇట్లా రామాచారి సారు పాట వినిపించాను, ఉమ్, కలవమన్నారు అంటే ఉమ్, సండే క్లాస్కి ఇట్లా రమ్మన్నారంటే సండే సరే అని చెప్పేసి వచ్చాడు. ఉమ్, ముగ్గురం కలిసి వెళ్ళాం. ఉమ్, అక్కడికి వెళ్తే ఆయన మళ్ళీ అక్కడ ఆడిషన్ చేశారు ఫోన్లో. తర్వాత ఉమ్, అక్కడ ఆడిషన్ చేసిన తర్వాత అక్కడ సెలెక్ట్ అయ్యా. ఉమ్, సెలెక్ట్ అయిన తర్వాత వీడిని ఎవరు తీసుకొస్తారో కానీ ఉమ్, 2 to 5 వరకు తీసుకురండి, ఎవ్రీ సండే తీసుకురండి, ఉమ్, వీడికి ఛార్జీ ఖర్చులు అయితే నేను ఇస్తా, ఓకే. తీసుకురండి అని చెప్పాడు. ఉమ్, చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి జాయిన్ అయ్యా. ఉమ్, ఎక్కడంటది విద్యానగర్ ఆంధ్ర మహిళా సభ. ఓకే. అనుకున్న దాని ప్రకారం వాళ్ళు ఛార్జీ ఖర్చులు ఇచ్చారు. ఉమ్, అప్పుడు విద్యానగర్ లో ఉమ్, ఇచ్చారనమాట. అంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. మొన్న అరుణ్ అన్నతో పాటు రేవంత్ అన్న సింగర్ తెలుసు కదా మీకు, రేవంత్ అన్న కూడా అన్నారు, ఉమ్, నువ్వు నువ్వు సార్ దగ్గర నేర్చుకుంటున్నావు కాబట్టి ఉమ్, నువ్వు సింగర్ అవ్వడానికి, ఉమ్, నువ్వు నేర్చుకోవడానికి ఏ విధమైన హెల్ప్ అయినా హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం, ఉమ్, నీకు సపోర్ట్ మేము ఇస్తాం అని చెప్పేసి చెప్పారు. ఓకే. ఇంకేం కావాలి అనేది. నిజంగా ఉమ్, మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. ఉమ్, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ పరిచయం అయ్యారనమాట నాకు. ఉమ్, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. ఉమ్, అదే రామాచారి సార్ అంతే. అంతే అంటారు. ఆ. ఉమ్, మీరు పాటలతో అందరినీ మెస్మరైజ్ చేస్తారు, ఆ. మీ కామెడీతో కూడా అందరినీ నవ్వేస్తారు తెలుసా? అవునా? నిజంగా? ఓ చాలా చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చారయ్యా యాంకర్. చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. పాటలతో మెస్మరైజ్ చేయడం అది పక్కన పెడితే కామెడీతో కూడా నవ్విస్తారు. అవును. నిజంగా చాలా బాగా. నా దగ్గరికి వచ్చిన ఏ యాంకర్ గానీ హ్యాపీగా వెళ్ళాలి, కానీ ఇలా అమ్మో. ఇలా వెళ్ళకూడదు. మామూలుగా ఆ, ఎందుకు వచ్చాం రా బాబు, అనవసరంగా వచ్చేసాం అని అలా ఏం తల లేదు. అట్లా కాదు. వినండి ఆ, తల 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 బాదుకొని వెళ్ళకూడదు. అమ్మో. హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి. ఆ, మన దగ్గర ఉంటే ఆ, హ్యాపీగా ఎంజాయ్ చేసి పంపిస్తాను నేను. ఏ యాంకర్ అయినా సరే, మీరే కాదు. సరే సరే, ఈ రాజుకు రాణి కావాలా లేదా? కావాలి కదా, మరి రాణి ఉందా? ఎంతమంది రాణీలు అడుగుతారండి యాంకర్లు? ప్రతి ఒక్క యాంకర్ వచ్చేసి రాణి ఎంతమంది రాణీలు? లేదు, ఎంతమంది రాణీలు అంటే ఎంతమంది రాణీలు ఉన్నారు? ఉండండి. సారీ, ఎంతమంది రాణీలు కాదు, ఎంతమంది అడుగుతారండి రాణి గురించి? లేదు, మీరు ఎంతమంది రాణీల గురించి చెప్పాలి అన్నారు. ఎంతమంది అడుగుతారు రాణి గురించి చెప్పండి. ఆ, అంతకుముందు ఒక యాంకర్ ఆడుకున్నారు రాణి లేదా రాజుతో పాటు అని. ఆ. మీరు నన్ను మరి వదలరా? అంతే, ఈ రాజుకు ఒక రాణి కావాలా లేదా? రాణి కావాలి. మరి రాణి ఉందా లేదా అని అడుగుతున్నాను. రాణి ఉంటదండి, ఎక్కడో. రాణి ఆహా. ఎక్కడుందో కానీ నాకు తెలియదు. ఆహా, ఆ. ఓకే. అంటే మామూలుగా రాణి ఉందో లేదో నాకు ఆ. నమ్మవేమో గాని ఆహా. అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే నిలిచింది. నమ్మవేమో కానీ అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే నిలిచింది. అందుకే మొత్తం నామదే, ఇక్కడే నిశ్శబ్దం అయినదే. ఎందుకో మొత్తం నామదే, అక్కడే నిశ్శబ్దం అయినదే. నిజంగా కళ్ళతో ఇంతలా అంతు వేసింది, అదేదో మాయలో ఇంతలా అంతు వేసింది. ఇదంతా కళ్ళలో ముంచు వేసింది, అదేదో మాయలో కన్నిలా ముంచు వేసింది. ఆహా, మీ రాణి గారి కోసం పాట బానే పాడారుగా. అంటే మీరు అడిగారు కాబట్టి నేను పాడాను. బయట ఉంచు అంటే మీరు అడిగారు కదా. ఆహా, సిగ్గేస్తుందండి రాణి మీరు సిగ్గుపడుతుంటే. కాదు. ఈ వీడియో ఎవరన్నా చూస్తున్నట్లయితే మరి రాజు గారి క్రష్లు చాలా మంది ఉంటారు కాబట్టి కొంచెం కమెంట్ చేయండి, లేకపోతే కుదిరితే నేను రాజు గారిని అడిగి నెంబర్ కూడా ఇస్తాను. మరి సంబంధాలు ఏమన్నా ఉంటే వెతకండి, లేదా మీరే డైరెక్ట్ గా వచ్చేసేయండి. చూడకండి, రెడీగా ఉన్నారు.
రాజు గారు ఇక్కడ నేను చాలా మంచివాడిని, వెతక్కండి. ఆ, రాణి రాజు గారి రాణి కోసం కూడా మంచి పాట పాడారు కదా. అవును. సో నాకు తెలిసి చాలా మంది ఫిదా అయి ఉంటారు. సో జర వెతకండి మరి మా రాజు గారికి రాణిని. అవును, ఎక్కడుందో ఏంటో వెతకండి. రాజు గారు ఏమన్నా సంబంధాలు? లేదండి, ఇంకా చూడట్లేదు. ఎందుకు? అంటే ఎందుకంటే ఇప్పుడు ఏమి చూడట్లేదు. ఇంకెప్పుడు చేసుకుంటారండి మీరు? నేను కొంచెం స్థిరపడాలి కదండి. నేను ఇంకా మూవీలో పాడాలి, ఇల్లు కట్టుకోవాలి, నేను స్థిరపడాలి కదా, అందుకే చూసుకోవాలన్నమాట. మేము ఇందాక మీ ఇంటికి వచ్చినప్పుడు మేము చూసాము. ఎవరిని చూసారు? అమ్మో చెప్పానా, పాటలే కాదు కామెడీ కూడా అని. అది కాదండి, అరే చూసామంటే చూసాము, రాణిని చూసాము. నేను అడగలేదు కదండి, మీరు ఎవరిని చూసారని అంటే ఎవరిని చూసారు అని అంటే రాణిని చూసాము. ఎవరిని చూసారని అడిగాము. అరే దానికి యాక్చువల్ గా మేము మీ ఇంటికి వచ్చినప్పుడు ఇందాక మీ ఇంటిని చూసాము. చిన్నప్పటి నుంచి అదే ఇంట్లో ఉంటున్నారా? అదే ఇంట్లో ఉంటున్నామండి. అమ్మ మీరు ఇద్దరం. ఎంతమంది మొత్తం మీరు అమ్మకి? అంటే 3 అక్కలండి, ఒక చెల్లి. మీరు చూస్తున్న ఇల్లు మా చెల్లిది. ఓకే, మీరు అంతకు ముందు చూసారు కదా అవునా ఆ ఇల్లు. చెల్లి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను ప్రస్తుతానికి. టీవీ చూడడానికి ఇటు వస్తా. ఓకే, టీవీ మీరు ఇందాక వచ్చేప్పుడు ఏం సినిమా వచ్చిందండి చెప్పండి ఒకసారి. ఇందాక నేను యాక్చువల్ గా ఏం చూడలేదు. మీరు చూడాలండి, అలా చూడకపోతే ఎట్లా? నన్ను ఒక్కరినే చూసి మీరు రాణి రాజు అని కాదండి అనుకుంటా. పోక్రి అనుకుంటా. వెరీ గుడ్ అమ్మయ్యా. అంటే ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ విని నేను వెంటనే పోకిరి మీరు ఇందాక వస్తున్నప్పుడు ఆ సినిమానే నడుస్తుంది. ఆ సినిమా వింటూ కూర్చున్నా, మీరు సడన్ గా వచ్చేసారు. అది పోగిరి సినిమా చూస్తుర్రు. అవును అవును. ఓకే, సో మరి వర్షాకాలంలో బాగా ఇబ్బంది అయిపోద్దేమో కదా అదే ఇంట్లో? అవునండి, ఇబ్బంది అంటే కూలుతుంది అది కొంచెం, ఎందుకంటే కొంచెం మట్టి అంతా పడుతుంది అనమాట. ఇంకా అప్పుడప్పుడు అంటే వర్షం లేనప్పుడు వెళ్తా, వర్షం ఉన్నప్పుడు వెళ్ళను. మరి టీవీ పాడైపోద్దేమో కదా? అంటే ఇంకా తీయాలండి, తీస్తే బాగా. కానీ ఇంకా నాకు పాట లేకపోతే ఇంట్రెస్ట్ ఉండదు. నాకు పాట అంటే సాంగ్స్ లేకపోతే ముద్ద దిగదు. అమ్మో, నేను చెప్తున్నా కదా, సాంగ్స్ లేకపోతే కూడా చూస్తుంటారా? తప్పదు కదా, ఏం చేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఏంటంటే మా చెల్లికి ఇద్దరు పిల్లలు కదా, వాళ్ళు ఏంటంటే బొమ్మలు చూస్తారు. ఇంకా తప్పదు కదా, ఇంకా ఎలాగైనా వచ్చి చూడాలని అందులో వచ్చే సినిమాలు గాని పాటలు గాని చూస్తూ ఉంటా, అలా వింటూ ఉంటాను అనమాట. లేకపోతే నేను చెప్తున్నాను కదా, అవి లేకపోతే నాకు ముద్ద దిగదు. నేను ఏదో ఒక సినిమా ఏదో ఒక పాట వినకపోతే నాకు ఇంకా ఆ రోజు లైఫ్ లేదు. అబ్బా, అంతే, అలా ఉంటుంది. నిజంగా ఎన్ని అంటే ఆ సౌండ్స్ విని కూడా నేర్చుకోవడం అనేది ఒక ఆర్ట్. ట్రై అంటిల్ యూ గెట్ సక్సెస్ అన్నట్టు ట్రై చేస్తూనే ఉన్నారు, ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు కదా ఆ సౌండ్స్ అవన్నీ వింటూ. సరే, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా వచ్చేలాగా చేద్దాము. సో ఈ వీడియోని మీరు మరికొంతమందికి షేర్ చేయండి. అండ్ మన రాజు గారు కూడా మరి తెలుగు ఇండస్ట్రీనే కాదు, పక్క ఇండస్ట్రీలో కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చేలాగా బ్లెస్ చేద్దాం. సో మళ్ళీ ఒకవేళ కనుక రాజు గారి ఇంటర్వ్యూ కావాలంటే కమెంట్ చేయండి, మళ్ళీ చేద్దాం. అందులో ఏముంది, ఇస్తారా? ఇస్తాం తప్పకుండా. అప్పుడు ఇంకా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తో కొల్లగొట్టేద్దాం మనం. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. సో చూసారు కదా, ఇది ఈ రోజుకి మంచి కంటెంట్. మరిన్ని కంటెంట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ డిజిటల్. నేను మీ తేజ పృథ్వీ.